హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టొంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి దాల్ కిచిడి. ఇది ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్యాస్ దొరకట్లేదు కాబట్టి ఇది రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెలో ఒక పావు సేరు బియ్యం తీసుకోవాలంటే ఒక గ్లాసు మీరు ఏ కొలతతోనైనా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి అందులో పావు వంతు ఎర్రపప్పు తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఒక గ్లాస్ బియ్యానికి పావంతు గ్లాస్ ఎర్రపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మంచి వాటర్ వేసి కడిగేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగేసి ఆ వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ ఒకసారి అవి అంతా బియ్యం పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్, అట్లనే పప్పు ఒక గ్లాస్ చిన్న గ్లాస్ కాబట్టి దాంతో 2 గ్లాసుల వాటర్, అట్లా 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది మనం ఫ్రై చేసుకునే వరకు ఈ పప్పు బియ్యం అనేది నానుతుంది. చేసుకునే ముందు ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో వేయడానికి మనకు ఫ్రైకి క్యారెట్, టమాటా, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అట్లనే దీంట్లో మసాలా వేసుకోవాలి కాబట్టి మసాలా కోసం హోల్ గరం మసాలా, స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఈ హోల్ గరం మసాలా అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లనే పచ్చిమిర్చి, దీంట్లో మొత్తం మనకు కారం అనేది పచ్చిమిర్చితోనే సరిపోతుంది, ఇంకా వేరే కారం ఏం వేయనవసరం లేదు. అట్లనే ఆనియన్స్, కరివేపాకు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా క్యారెట్, టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్, టమాటా కాకుండా క్యాప్సికమ్ కూడా, అలాగే పచ్చబటానీ అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 వేసుకున్నాను. ఇదంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రైస్కి మొత్తం సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకోవాలి, లేకున్నా రైస్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ వేస్తే మనకు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి అది ఉడికించుకుందాం. అంతలోపు ఇక్కడ రైస్ కుక్కర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని ఇందులో వేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉడికేలోపు మనము ఆ ఫ్రైని ఇందులో వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇదంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ కుక్కర్లో వేసేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకొని. నేను ఇక్కడ ఈ ఫ్రై అనేది స్టవ్ మీద చూపించాను కదా, ఈ స్టవ్ లేకుండా కూడా ఆ ఫ్రై అనేది రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం రైస్ కుక్కర్లో అదంతా ఫ్రై అయిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న రైస్ అంతా అందులో వేసి మిక్స్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. అట్లా అయినా కూడా ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా రైస్ కుక్కర్లో ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.